ఒక్కసారి ఊహించుకోండి, మీరు రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయి పొద్దున లేచేసరికి మీ ఇల్లు మంటలో కాలిపోతుంది. నిన్నటిదాకా మీతో కలిసి నవ్వుతూ ఆడుకున్న మీ పక్కింటి వాళ్లే ఈరోజు మీ ప్రాణాలు తీయడానికి పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని మీ ఇంటి ముందు నిలబడితే ఆ క్షణం మీకు ఎంత భయంగా ఉంటుంది. ఇదేదో హాలీవుడ్ మూవీలో సీన్ అయితే కాదు, మన ఇండియాలో ఒక అందమైన రాష్ట్రం మణిపూర్లో గత 3 ఏళ్లుగా జరుగుతున్న పచ్చి నిజం. ఒకప్పుడు ప్రశాంతంగా పచ్చగా ఉండే మణిపూర్ ఇప్పుడు మనుషుల నెత్తురుతో తడిసిపోతుంది. 2023లో మొదలైన ఈ మారణహోమం 2026 వచ్చినా సరే ఇంకా ఆగట్లేదు. మొన్నటికి మొన్న ఏప్రిల్ 2026లో కూడా పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది? 3 ఏళ్లుగా మన దేశపు ఒక రాష్ట్రం ఇంత దారుణంగా తగలబడుతున్నా ఎందుకు ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు? తప్పు ఎవరిది? ఈరోజు ఈ మిస్టరీ అనుకున్న అసలు భయంకర నిజాలను, రాజకీయ కుట్రలను మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మణిపూర్ అనగానే మనకు గుర్తొచ్చేది అందమైన కొండలు, అద్భుతమైన సంస్కృతి మరియు ఇంకా ఎంతో టాలెంట్ ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్. మేరీ కోమ్ లాంటి వాళ్ళు పుట్టిన గడ్డ అది. ఒకప్పుడు ఇండియాకి ఒక ఆభరణ లాంటి రాష్ట్రం ఈరోజు ఒక వార్ జోన్లా ఎందుకు మారిపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ముందుగా మణిపూర్ యొక్క జియోగ్రఫీని, అక్కడ ప్రజల మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి. మణిపూర్ రాష్ట్రాన్ని చూస్తే అదొక పెద్ద ఫుట్బాల్ స్టేడియం లాగా ఉంటుంది. మధ్యలో ఉండే గ్రౌండ్ లాంటి ప్లేస్ని మనం ఇంపాల్ వ్యాలీ అంటాం. ఆ గ్రౌండ్ చుట్టూ ఉండే గ్యాలరీ లాంటి ఎత్తైన ప్రదేశాన్ని మనం హిల్స్ అంటాం. ఈ రాష్ట్రం మొత్తం భూభాగంలో ఇంపాల్ వ్యాలీ కేవలం 10% మాత్రమే ఉంటుంది. మిగతా 90% అంతా ఎత్తైన కొండలు ఇంకా అడవులు ఉంటాయి. ఇక జనాభా విషయానికి వస్తే ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మణిపూర్లో ప్రధానంగా 3 రకాల కమ్యూనిటీస్ ఉంటాయి. మొదటి వాళ్ళు మేటీస్ కమ్యూనిటీ. వీళ్ళు రాష్ట్ర జనాభాలో దాదాపు 53% ఉంటారు. వీళ్ళు ఎక్కువగా హిందూ మతాన్ని ఫాలో అవుతారు. వీళ్ళంతా ఆ 10% ఉన్న ఇంపాల్ వ్యాలీలోనే జీవిస్తూ ఉంటారు. ఇక రెండో వాళ్ళు కూకు అండ్ నాగా కమ్యూనిటీస్. వీళ్ళు జనాభాలో 41% ఉంటారు. వీళ్ళు ఎక్కువగా క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. వీళ్ళ చుట్టూ ఉన్న 90% హిల్స్ ఏరియాలోనే ఉంటారు వీళ్ళందరూ కూడా. దీన్ని బట్టి మీకు క్లియర్గా ఒక విషయం అర్థం అయ్యే ఉంటుంది. ఒక చిన్న వ్యాలీలో సగానికి పైగా జనాభా కిక్కిరిసిపోయి ఉంటున్నారు, అక్కడ బతుకుతున్నారు. విశాలమైన కొండల మీద మిగతా సగం జనాభా బ్రతుకుతున్నారు. ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారం ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉంది. కూకి ఇంకా నాగాస్ కమ్యూనిటీకి షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్టీ స్టేటస్ అయితే ఉంది. అంటే వాళ్ళు ట్రైబల్ కమ్యూనిటీస్ కాబట్టి వాళ్ళ భూములకి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అండ్ రాజ్యాంగం ప్రకారం ఆ హిల్స్ లో ఉన్న భూములను వేరే ఎవరు కొనడానికి వీల్లేదు. అంటే వ్యాలీలో ఉండే మీటి వాళ్ళు వెళ్లి కొండల మీద 1 గజం భూమి కూడా కొనలేరు. కానీ కొండల మీద ఉండే కూకి వాళ్ళు మాత్రం కింద వ్యాలీలోకి వచ్చి ఎక్కడైనా భూమి కనుక్కోవచ్చు, ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఈ ఒక్క పాయింట్ మీదే దశాబ్దాలుగా మీటీస్ కమ్యూనిటీలో ఒక రకమైన అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. తమ మెజారిటీ జనాభా అయినా సరే కేవలం ఆ 10% భూమిలోనే బందీలైపోయిన వాళ్ళ ఫీల్ అవడం స్టార్ట్ చేశారు. జనాభా పెరుగుతుంది కానీ ఉండడానికి భూమి లేదు, మేము మా సొంత రాష్ట్రాలని రెఫ్యూజీస్గా మారిపోతున్నామని వాళ్ళ బాధ కూడా. అదే సమయంలో హిల్స్లో ఉండే కూకీ కమ్యూనిటీకి ఇంకో వాదన ఉంది. రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఆ ఇంపాలి వాళ్ళకి మాత్రమే ఖర్చు పెడుతున్నారు. రోడ్లు, హాస్పిటల్స్, డెవలప్మెంట్ అంతా అక్కడే జరుగుతుంది. అసెంబ్లీలో మెజారిటీ సీట్లు మీటీస్ వాళ్ళకే ఉన్నాయి. పొలిటికల్ పవర్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. మాకు కనీస సదుపాయాలు కూడా లేవు అనేది వాళ్ళ వాదన. ఇలా ఒకరి మీద ఒకరికి ఉన్న అనుమానాలు, కోపాలు ఎన్నో ఏళ్లుగా రగులుతూనే ఉన్నాయి. కేవలం ఒక చిన్న నిప్పురవ్వ పడితే ఆ రాష్ట్రం మొత్తం బగ్గుమనడానికి రెడీగా ఉన్న టైం అది. ఆ నిప్పురవ్వ 2023 సంవత్సరంలో పడింది కూడా. ఏప్రిల్ 14, 2023. ఆ రోజు మణిపూర్ హైకోర్టులో ఒక సంచలనమైన జడ్జిమెంట్ వచ్చింది. మేటీ కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఎస్టీ స్టేటస్ ఇవ్వాలనే డిమాండ్ని ప్రభుత్వం పరిశీలించాలని ఆర్డర్ పాస్ చేసింది. ఈ ఆర్డర్ రాగానే హిల్స్లో ఉన్న కూకి ఇంకా నాగా కమ్యూనిటీస్కి ఒక్కసారిగా భయం పట్టుకుంది. ఒకవేళ మీటీ వాళ్ళకు కూడా ఎస్సీ స్టేటస్ వస్తే వాళ్ళకున్న పొలిటికల్ పవర్తో, డబ్బుతో మన కొండల మీద ఉన్న భూములని కొనేస్తారు, మన అడవుల నుండి మనల్ని గెంటేస్తారు, మన ఐడెంటిటీ మొత్తం పోతుందని వాళ్ళు ఆందోళన పడ్డారు. అండ్ దీనికి నిరసనగానే మే 3, 2023లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ ATSUM వాళ్ళు ఒక పెద్ద ట్రైబల్ సాలిడరీ మార్చ్ ని ఆర్గనైజ్ చేశారు. చురచందాపూర్ ఒక కూకీ మెజారిటీ జిల్లాలో ఈ ర్యాలీ జరిగింది. వేలాది మంది కూకీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రశాంతంగా నిరసన తెలుపుతున్నారు. కానీ ఆ ర్యాలీ ముగిసే టైంకి ఎక్కడో చిన్న గొడవ స్టార్ట్ అయింది. బిష్ణుపూర్ ఇంకా చూర్చాపూర్ బోర్డర్లో ఉన్న టోర్బంగ్ అనే ఒక ఏరియాలో అకస్మాత్తుగా 2 గ్రూపుల మధ్యన రాళ్లదాడి మొదలైంది. ఎవరికి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని ఇళ్లపై నిప్పు అంటించారు. ఆ మంటలు చూసిన క్షణంలోనే ఆ రాష్ట్రం యొక్క తలరాత మొత్తం మారిపోయింది. గంటల వ్యవధిలోనే ఆ అల్లర్లు మొత్తం మణిపూర్ మొత్తం స్ప్రెడ్ అయ్యాయి. కూకీ మెజారిటీ ఉన్న ఏరియాలో మేటీ ఇళ్లను తగలబెట్టారు. అటు వ్యాలీలో ఉన్న మేటీ మెజారిటీ ఏరియాలో కూకీ ఇళ్లను టార్గెట్ చేశారు. మొన్నటిదాకా పక్కింట్లో ఉంటూ ఒకరినొకరు పలకరించుకున్న వాళ్ళే ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. కళ్ల ముందే ఇల్లు కాలిపోతుంటే ప్రాణాల చేతిలో పెట్టుకుని పిల్లాజాలతో అడవుల్లోకి, క్యాంపుల్లోకి పరుగులు తీశారు. సాధారణంగా ఇలాంటి రైడ్స్ జరిగినప్పుడు పోలీసులు రంగంలో దిగి లాఠీచార్జ్ చేస్తారు, లేదా గాల్లోకి కాల్పులు చేర్పి గుంపుని చెదరగొడతారు. కానీ మణిపూర్లో జరిగిందే వేరు. ఇక్కడ వైలెన్స్ ఒక సివిల్ వార్ లాగా మారిపోయింది. అల్లలు స్టార్ట్ అయిన కొన్ని రోజులకే వేలాది మంది జనాలు గుంపులుగా పోలీస్ స్టేషన్ల మీద, ఆర్మీల మీద అటాక్ చేశారు. ఇది వినడానికి చాలా షాకింగ్గా ఉంటుంది. 100 మంది పోలీసులు చూస్తుండగానే జనాలు లోపలికి వెళ్ళి ఏకంగా 6,000కు పైగా అడ్వాన్స్డ్ వెపన్స్ని అంటే AK-47ని, స్నైపర్ రైఫిల్స్ని,
మోటార్స్ లాంటివి, ఇంకా 6 లక్షల పైగా బుల్లెట్స్ని లూటీ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు సాధారణ ప్రజల చేతిలోకి వెళ్ళాక ఆ రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడు. అప్పటికే కూకీ మిలిటెంట్ గ్రూప్స్ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. అటువైపు మీటీ కుర్రాళ్ళు కూడా అరంబై 10 గోల్, మేటే లీపున్ లాంటి మిలిషియా గ్రూపులకు ఫామ్ అయ్యి ఈ లూటీ చేసిన ఆయుధాలను పట్టుకున్నారు. ఇక్కడ నుండే అసలైన మారణహోమం స్టార్ట్ అయింది. కేవలం ఇల్లు తగాలు పెట్టడమే కాదు, ఎదురుగా ఎవరు కనిపిస్తే వాళ్ళని కాల్చి చంపడం మొదలుపెట్టారు. స్టూడెంట్స్, ఆఫీసర్స్, చివరికి ఎమ్మెల్యేల మీద కూడా అటాక్ జరిగాయి. మొదటి వారం రోజుల్లోనే దాదాపు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్నెట్ మొత్తం షట్ డౌన్ చేశారు. బయట ప్రపంచానికి లోపల ఎంత దారుణం జరుగుతుందో కనీసం ఒక ఫోటో కూడా రాని పరిస్థితి అది. పరిస్థితి కూడా చేయి దాటిపోవడంతో కేంద్ర ప్రభుత్వం వేలాది మంది ఆర్మీని, బీఎస్ఎఫ్ని, ఇంకా అస్సాం రైఫిల్స్ బలగాలను రంగాల్లో దించింది. వీళ్ళు వచ్చి ఒక కొత్త సిస్టమ్ని క్రియేట్ చేశారు. అదే బఫర్ జోన్. అంటే ఇంపాల్ వ్యాలీకి చుట్టూన హిల్స్కి మధ్యలో ఒక బోర్డర్ లైన్ గీశారు. అక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు. ఆ బార్డర్ దాటి ఒక్క మీటి వ్యక్తి కొండల మీదకి వెళ్ళకూడదు. ఒక కూకి వ్యక్తి కింద వ్యాలీలోకి రాకూడదు. ఎవరైనా రూల్ బ్రేక్ చేసి బోర్డర్ దాటి వెళ్తే వాళ్ళకి మరణ శాసనమే. ఒక్కసారి ఊహించండి, ఒకే రాష్ట్రం కానీ 2 దేశాలాగా విడిపోయింది. వ్యాలీలో పనిచేసే కూకీ డాక్టర్లు, టీచర్లు, ఆఫీసర్లు తమ ఉద్యోగాలను, ఆస్తుల్ని వదిలేసి కొండల మీదకి పారిపోయారు. అలాగే కొండల మీద ఉన్న మీటి వాళ్ళు తమ సర్వస్వం వదిలేసి వ్యాలీలోకి వచ్చి రిలీఫ్ క్యాంప్స్లో తలదాచుకుంటున్నారు. ఒకప్పుడు ఒకే క్లాస్ రూమ్లో కలిసి చదువుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా వీళ్ళని పరిస్థితి. సరే, ఇదంతా 2023లో జరిగింది కదా, ఇప్పుడు అంతా సెట్ అయిపోయిందేమో అని మీరు అనుకుంటే పొరపాటే. ఏకంగా 3 ఏళ్లు గడిచిపోయింది. 2026 సంవత్సరం వచ్చింది. కానీ మణిపూర్లో రక్తం ఏరులై పారుతూనే ఉంది. అండ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ 3 ఏళ్లలో అధికారికంగా 250 మందికి పైగా చనిపోయారు. 60,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లని కోల్పోయారు. ఇప్పటికీ చిన్న చిన్న టెంట్లో, రిలీఫ్ క్యాంప్స్లో అత్యంతమైన దారుణ జీవితం గడుపుతూ ఉన్నారు. 4,700 పైగా ఇళ్లు, దాదాపు 400 పైగా చర్చిలు, గుళ్ళు మొత్తం నేలమట్టం అయిపోయాయి. ఇవి కేవలం అఫీషియల్స్ నంబర్ మాత్రమే. లెక్కల్లో రాని ప్రాణాలు ఇంకెన్నో ఉన్నాయి. ఏప్రిల్ 2026లోనే అచ్చం ఒక అటాక్ని తలపించేలా ఒక భయంకరమైన ఇన్సిడెంట్ కూడా జరిగింది. బిష్ణుపూర్ జిల్లాలో ఒక చిన్న ఇంట్లో బాంబు జరిగింది. ఆ దాడిలో 5 ఏళ్ల పసివాడు తుబిన్, ఇంకా పాలు తాగే పసికందు ఎసీనో అక్కడికక్కడే ముక్కలైపోయారు. ఆ పసిపిల్లలు ఎవరికి ఏ అన్యాయం చేశారు చెప్పండి? వాళ్ళ కులం ఏంటో, మతం ఏంటో, రిజర్వేషన్ ఏంటో కనీసం తెలుసా? ఆ పిల్లల తాతయ్య రోడ్డు మీద నిలబడి నాకు న్యాయం కావాలి, 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయని అని గుండెల పలగ ఏడుస్తున్న వీడియోలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. మన ఏప్రిల్ 24, 2026 వచ్చిన ఒక రిపోర్ట్ చూస్తే మణిపూర్ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అర్థం అవుతుంది. ఇన్నాళ్ళు కేవలం మీటీ వర్సెస్ కూకీలాగా ఉన్న ఈ గొడవ ఇప్పుడు ఇతర ట్రైబల్స్ కూడా పాకింది. ఉక్రుల జిల్లాలో నాగా కమ్యూనిటీకి, ఇంకా కూకీ కమ్యూనిటీకి పెద్ద గన్ ఫైట్ కూడా జరిగింది. ఈ కాల్పుల్లో 3 చనిపోయారు. దానికి నిరసనగా యునైటెడ్ నాగా కౌన్సిల్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు బంద్కి పిలుపునిచ్చారు. అంటే ఒక పక్క పాత గొడవలు ఆరక ముందే ఇంకో పక్క కొత్త శత్రుత్వాలు మొదలవుతున్నాయి. మణిపూర్ అగ్నిగుణంలా మారిపోతుంది కూడా. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు దీనికి ఆపలేకపోతుంది? ఎందుకు ఇంత కంట్రోల్ తప్పింది? దీని వెనక కేవలం రిజర్వేషన్ కూడా మాత్రమే ఉందా, లేక ఇంకేమైనా ఉందా అంటే ఇక్కడే మనం తెర వెనుక జరుగుతున్న అసలు రాజకీయ కుట్రల గురించి మాట్లాడుకోవాలి. మీటూ కమ్యూనిటీకి చెందిన ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే ఈ గొడవలకు మెయిన్ రీజన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇంకా నార్కోటిజం. మన పక్కనున్న మయన్మార్ దేశంలో 2021లో మిలిటరీ తిరుగుబాటు జరిగింది. అక్కడ మిలిటరీ నుండి తప్పించుకోవడానికి వేలాది మంది కూకీ తెగకు చెందిన వాళ్ళు మణిపూర్ అడవులోకి అక్రమంగా ప్రవేశించారని, వాళ్ళు ఇక్కడ ఉన్న కూకీలకు ఆశ్రయం ఇస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఈ అక్రమ చొరబాటుదారులు కొండల మీద అడవులను నరికేసి 100 ఎకరాల్లో పాపీ కల్టివేషన్ అంటే గంజా ఇంకా చేయడానికి వాడి మొక్కలు పెంచుతున్నారని, దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉందని ఆరోపిస్తున్నారు ఆయన. అందుకే తాము నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీని అమలు చేసి అక్రమంగా వచ్చిన వాళ్ళందరినీ దేశం నుండి పంపేయాలని మీటీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ కూకీ కమ్యూనిటీ వాళ్ళు చెప్తుంది దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. మేము ఒక్కరో ఇద్దరో బిజినెస్ చేస్తే దాన్ని సాగుగా చూపించి మొత్తం కూకీ జాతిని తీవ్రవాదులుగా చూపిస్తున్నారని వాళ్ళు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కూడా ఒక మీటీ కాబట్టి ఆయన తన సొంత కమ్యూనిటీకి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ స్టేట్ పోలీసును వాడుకొని తమ మీద ఎథ్నిక్ క్లెన్సింగ్ అంటే తమ జాతి మొత్తాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతుందని ఆరోపిస్తున్నారు కూడా. సరే, మేము డ్రగ్స్ పండిస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? వ్యాలీలో ఉన్న పెద్ద పెద్ద పొలిటీషియన్ సపోర్ట్ లేకుండా మణిపూర్ నుండి బయటికి ఎలా వెళ్తున్నాయి అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఏకైక డిమాండ్ ఏంటంటే తమకు మీటీలతో కలిసి జీవించడం ఇక అసాధ్యం కాబట్టి తమకున్న హిల్ ఏరియాస్ని ఒక సెపరేట్ అడ్మినిస్ట్రేషన్గా లేదా యూనియన్ టెరిటరీగా మార్చాలని అడుగుతున్నారు వాళ్ళు. కానీ మీటీ వాళ్ళు మాత్రం మణిపూర్ని ముక్కలు చేయడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు కూడా. సో ఈ ఇద్దరు గొడవల మధ్యలో నలిగిపోతుంది ఎవరు? ఏ పాపం ఎరగని సామాన్య ప్రజలు. 60,000 మందికి పైగా ప్రజలు 3 ఏళ్లుగా చిన్న షెల్టర్లో ఎలా బ్రతుకుతున్నారో ఒక్కసారి ఊహించండి. ఒకప్పుడు సొంత ఇళ్ళు, కార్లు, బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కోసం క్యూలో నిలబడుతున్నారు. చిన్నపిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. స్కూల్స్ లేవు, కాలేజీలు లేవు, ఉద్యోగాలు లేవు. వాళ్ళ మనసులో ఎప్పుడూ భయం, ద్వేషం మాత్రమే నాటుకుపోతున్నాయి. ఒక జనరేషన్ మొత్తం నాశనం అయిపోతుంది కూడా. ఈ 3 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ నాయకులు ఎన్నో ఎలక్షన్స్లో బిజీగా ఉన్నారు. కానీ మణిపూర్కి వెళ్ళి
ఆ రెండు వర్గాల్ని ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నం కూడా ఎక్కడ జరిగినట్టు కనిపించడం లేదు. దేశంలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా స్పందించే నాయకులు ఒక రాష్ట్రం మొత్తం మూడేళ్ల మంటల్లో కాలిపోతుంటే, తుపాకుల మోతలతో దద్దరిల్లుతుంటే ఎందుకు ఒక సైలెంట్ స్పెక్టేటర్గా మిగిలిపోయారనేదే ప్రతి ఒక్క పౌరుడు అడుగుతున్న ప్రశ్న కూడా. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యవస్థలు రాజకీయ ప్రజల కోసం ఇంత దారుణంగా ఫెయిల్ అవడం అనేది మన ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద మచ్చ కూడా. ఈ గొడవలో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అంతిమంగా ఓడిపోయేది మాత్రం మానవత్వమే. ప్రాణాలు కోల్పోయిన ఆ 250 మందికి ఏ కులం ఏ మతం తీసుకొచ్చి వాళ్ళకి ప్రాణం పోస్తుంది? 5 ఏళ్ల పసివాడికి ఆ చంటి బిడ్డకు మనం ఇచ్చే సమాధానం ఏంటి? మణిపూర్ మళ్ళీ ఒకప్పట్లో ప్రశాంతంగా మారాలి అంటే కేవలం తుపాకులతోనో మిలిటరీతోనో సాధ్యం కాదు. ఇరు వర్గాల మధ్య పోయిన ఆ నమ్మకాన్ని మళ్ళీ బతికించాలి. రాజకీయ నాయకులు తమ స్వార్థాన్ని పక్కన పెట్టి నిజాయితీగా పనిచేయాలి. అప్పుడే ఆ జ్యూల్ ఆఫ్ ఇండియా మళ్ళీ మెరుస్తుంది కూడా. సో వీడియో వెనక ఎంతో రీసెర్చ్, ఎన్నో ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మన దేశంలో జరుగుతున్న ఈ దారుణ పరిస్థితి గురించి మీకు ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడానికే నేను ఈ టాపిక్ తీసుకున్నాను. సో మా ఎఫర్ట్ మీకు నిజంగా నచ్చితే ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఇలాంటి సీరియస్ టాపిక్స్ అందరికీ రీచ్ అయ్యేలా చేస్తుంది కూడా. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. మణిపూర్లో జరుగుతున్న ఈ మరణకాండ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేసి మణిపూర్ గురించి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగ ఉండాలని కోరుకుంటూ మరొక పవర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.